శేషయ్య, నీ కేసు వాదిస్తున్నాడే గవర్నమెంట్ లీడర్ రఘురాముడు, ఆయన తల్లి చనిపోయింది. సరే పద. అత్తయ్య అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య. మీకు ఆరోగ్యం బాగాలేదని నాకెవరు తెలియజేయలేదు. తెలిస్తే రాత్రి మగలు మీకు సేవ చేసి మిమ్మల్ని రక్షించుకునేదాన్ని. అపవాదు పడి చావలేక బతుకుతున్న నన్ను మీరే ఎప్పటికైనా నిజాన్ని గ్రహించి కోడలిగా ఆదరిస్తారని కొండంత ఆశతో ఉన్నాను. మిగిలిన ఒక్క ఆశ కూడా దూరం చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. బ్రతుకున్నంతకాలం ఆమెను ప్రతిష్ట పాలు చేశావు. మా తల్లిని మానసికంగా చిత్రం వచ్చేసావు. నీకు ఆమె శవాన్ని కూడా ముట్టుకునే అర్హత లేదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఆమె ఆత్మని క్షమించదు. ఆయన ఎవరమ్మా? అంతా నా పోలికలతోనే ఉన్న ఆయన ఎవరమ్మా? చెప్పమ్మా. రఘు, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. కళకళలాడుతూ ఉండాల్సిన నా ఒక్కగానొక్క బిడ్డ బ్రతుకు ఇలా శిథిలమైపోతుందని అనుకోలేదురా. ఒంటరితనంతో నువ్విక ఎంత కుమిలిపోతావోనని నా భయం. అమ్మా, నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరి వాడిని కాదు. నాకు నా భార్య దూరమైన నా పెట్టున్నాడు. వాడు ముమ్మూర్తుల నా పోలికి. వాడిని చూడగానే నా గుండెలు హత్తుకోవాలనిపించింది. నేను వాడి దగ్గరికి వెళ్తాను. వాడి తండ్రి నేనే నిజం చెప్తానమ్మా. నా బిడ్డ నా ఇంటికి తెచ్చుకుంటాను. నా బిడ్డ నా ఇంటికి తెచ్చుకుంటాను. జానకన్నంత మాత్రాన, నీ పోలికలు ఉన్నంత మాత్రాన వాడు నీ కొడుకే నిర్ధారణే ఉంది. లోకం దృష్టిలో ఆమె ఒక పతిత, సంఘం దృష్టిలో ఆమె పొలట. అలాంటి పొలటకు పుట్టినవాడు నీ కొడుకే అని ప్రపంచం చెప్పుకోవడం నువ్వు భరించగలవా? భరించగలవా? నువ్వు భరించగలవా? భరించలేను, భరించలేను. కసి తీరా తిట్టాలనొచ్చారా? గొంతు పిసికి చంపాలనొచ్చారా? లేకపోతే కళ్ళు రెండు కన్న బిడ్డ మీద పెట్టుకుని బతుకుతున్న నన్ను నా బిడ్డకు దూరం చేయాలనొచ్చారు. ఎందుకొచ్చారు? ఏ తలదించుకున్నారు? ఇన్నేళ్లు నా మీద పెంచుకున్న ద్వేషాన్ని దిగమింగుతున్నారా? లేక పశ్చాత్తాపంతో మీలో మీరే కుంగిపోతున్నారా? కాదా? అయితే కన్న కొడుకు కంటబడటంతో మమకారం పొంగి వాడితో నాన్న అని పిలిపించుకుందామనే ఆశతో వచ్చారా? వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఇక్కడ ఒక క్షణం ఉండద్దు. నా బిడ్డ రాజా కంటపడద్దు. మీరు నాకు చేసిన అన్యాయం నేను సహించిన తన తల్లి మీద వేసిన అపవాదికి వాడు మిమ్మల్ని క్షమించడు.
తన తండ్రిది రాతి గుండెన్న నగ్న సత్యాన్ని వాడు భరించలేడు. వెళ్ళండి, వెళ్ళండి. దయచేసి నా బిడ్డ వచ్చేలోపు రాజా. అమ్మా. నువ్వా? అవునమ్మా. మా నాన్న ఎవరో నిన్నడిగినా తాతయ్యని అడిగినా ఎవరో చెప్పకపోవడంతో ఆ రహస్యం రాబట్టుకోవడం కోసం నేనే ఈ నాటకం ఆడాను. అమ్మా, నేను మభ్యపెట్టినందుకు నన్ను క్షమించమ్మా. భగవంతుడా, నేను మాట్లాడకపోయినా బాగుండేది. ఎందుకమ్మా బాధపడతావు? ఈనాడు రాజా తన తెలివితేటలతో తన తండ్రి ఎవరో తానే స్వయంగా తెలుసుకున్నాడు. ఇక నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. మనోడు, నీ తల్లికి జరిగిన న్యాయం నేను చెప్తాను విను. మా తల్లి మనసు క్షోభ పెట్టి ఆమెకింత ద్రోహం చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందు తీరుస్తాను. రాజా, ఒరే, తనను అనుక్షణం హింసించిన తండ్రి మీద పగ పెంచుకోలేదురా ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి చూపించడానికి ప్రయత్నించాడు. నీ తల్లి నీకెంత ప్రాణమైనా నా భర్త నాకు పంచ ప్రాణాలురా. జానకి, సహనానికైనా హద్దు అనేది ఉంది. దయదలచడానికైనా దయ కాదు నాన్న, ఇది నా ధర్మం. మా ఇద్దరి మధ్య ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. వచ్చినా నేను సహించను. చూడండి, ఆయనకి ఎవరైనా అపకారం తలపెడితే వాళ్ళకి నేనే శత్రువునవుతాను. జాగ్రత్త. తాతయ్య, భర్త ఎంత పరమ రాక్షసుడైనా అతనే తన సర్వస్వం అని, అతను లేకపోతే ఈ లోకమే లేదని ఆది నుంచి మన ఆడవాళ్లకుండే మూఢనమ్మకం మనడు. పాత ప్రియుని మర్చిపోలేక గుడికి వెళ్తానని అబద్ధం ఆడి ప్రియుడి గదికి వెళ్ళింది. ఇంతకీ ఆమె పుట్టే బిడ్డలకి అసలు తండ్రి రఘురాముడు అంటావా, కుమార్ అంటావా? ఏమైనా సహాయం కావాలా? మీకు సహాయం చేయాలని నేను వచ్చాను. ఈ వయసులో మీకు అవసరమైంది ఆప్తుల ఆదరణ. అది మీకు అందివ్వాలనే వచ్చాను. నేనెవరి సహాయాన్ని ఆశించేవాడిని, అర్థించేవాడిని కాను. ఆప్తుడుగా స్థానం పొంది ఆస్తిలో భాగం అందుకోవడానికి వచ్చామనుకుంటాను. అనుబంధాలనే తెంచుకున్నవారు ఆస్తి పెంచేస్తారనుకునే అవివేకిని కాను. నీ వివేకం సంగతి నాకు అనవసరం. కానీ ఆస్తిలో వాటా కన్నవారికి తప్ప తక్కిన వారికి చెందనే న్యాయ నిబంధన తెలుసుకో. న్యాయశాస్త్రం తెలుసుకోవడానికి, మీ ఆస్తిలో వాటా అడగడానికి నేను ఇక్కడ రాలేదు. నేను మీ కన్న బిడ్డలు అవునో కాదో నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి. సారీ, ఆ ప్రశ్న అడగవలసిన నన్ను కాదు, మా అమ్మనంటారు. అంటే మీరు నా తల్లి శీలాన్ని శంకిస్తున్నారా? క్రాస్ ఎగ్జామినేషన్కి ఇది కోర్టు కాదు. కోర్టులో తప్ప బయట వాదించే అలవాటు నాకు లేదు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి, న్యాయాన్ని ఒప్పుకోవడానికి ఉండవలసింది ఆత్మస్థైర్యం. అది ఉన్నవారు కోర్టులోనే కాదు, నడివీధిలో అయినా న్యాయాన్ని చెప్పగలరు. మనిషికి వివేకం అంటూ ఉంటే మనసే న్యాయస్థానం, అంతరాత్మే న్యాయాధిపతి. మనసు, నా మనసు ఎప్పుడో మొక్కలైపోయింది. నా హృదయం ఎప్పుడో బృద్దలైపోయింది. అది ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరనవలసిన మాట కాదు. ఇంతకీ నా తల్లి చేసిన తప్పేమిటి? తను సోదరుడుగా భావించే ఒక వ్యక్తి ఒంటరిగా దేనావస్థలో జబ్బుతో ఉన్నప్పుడు నీ అర్థం లేని ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అవసరం లేదనకండి, చెప్పే ధైర్యం లేదనండి. వాట్ యు మీన్? చూడండి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది విచక్షణ జ్ఞానం. నా కన్న తల్లిని అనుమానించి అవమానించి ఇంట్లోంచి వెళ్ళకొడితే 20 ఏళ్లుగా మనసు ఎంత క్షోభపడిందో, జవచ్చవల మనుగడ ఎలా సాగిస్తోందో ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి ప్లీజ్. నీ కన్నీళ్లు ఎన్నేళ్లు నా గుండెల్లో మండుతున్న మంటలను చల్లార్చలేవు. నువ్వు నా కాళ్ళమే పడి ప్రాధేయపడినా నీ తల్లి ముఖం నేను చూడండి. వెళ్ళి నేను ఇక్కడికి వచ్చింది మీ కాళ్ళమే పడి ప్రాధేయపడటానికి కాదు. మిమ్మల్ని నా తల్లి దగ్గరికి రప్పించి ఆమె కాలమే మీరు పడేట్టు చేసి క్షమాపణ చెప్పించడానికి.
ఒక నీతి తప్పిన దాన్ని క్షమించమని అడిగేంత అసమర్థుని కాదు. అసమర్థుడైన ఒకసారి కాదు 100 సార్లు అంటాను. నా తల్లి నీతి తప్పిందని మరెవరైనా ఉంటే ఈ పాటికే నాలుగు తెగి నేల మీద పడి ఉండే. నా తండ్రి కాబట్టి, నన్ను కన్న తండ్రి కాబట్టి చూడు మనవడు, గాయం బాధ తగిలిన వాడికే తప్ప కొట్టిన వాడికి తెలియదు. కన్న కొడుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటే కరగని వాడు కసాయి వాడి కంటే అథముడు అన్నమాట. బాబు సత్యమూర్తి బాబు, లే ఏమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం చెప్పంటావు బాబు? నా కొడుకు గోపిని తెలుసుకో బాబు, ఉత్త అమాయకుడు. ఆటో రిచ్చా తోలుతూ పెళ్ళాం బిడ్డలు పోషించుకుంటున్నాడు. నెత్తురు సుత్తే బావురుమని పిరిగి సన్నాసి. ఆడంట ఊళ్ళో డబ్బు నాసామిని ఎవరినో చంపాడంట. అందుకని పోలీసు వాళ్ళు ఆడి చేతులకి సంఖ్యలేసి తీసుకెళ్లిపోయారు బాబు. అసలు జరిగిందేంటో వివరంగా చెప్పు. అవన్నీ మూసల మొండని నాకేడు తెలుస్తాయి బాబు. బాబు రాజా బాబు, నువ్వు పెద్ద పీడరవై వచ్చావంట. ఎట్టాగైనా నా కొడుకు నువ్వే కాపాడాలి బాబు. ఆడి పెళ్ళాం బిడ్డలు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు కాకుండా నువ్వే చెయ్యాలి బాబు. రాజా, ఈవిడ కొడుకు నాకు బాగా తెలుసు. మంచివాడు, చాలా బుద్ధిమంతుడు. అతను ఎవరినో చంపాడు అంటే నమ్మశక్యం కాకుండా ఉంది. అవును బాబు, ఆయన ఎవరో పెద్ద పీడరంట. ఆయనకు అదేం బుద్ధో నా కొడుకే చంపాడని వాదిస్తున్నాడంట. పేరు రఘురాముడంట. రామనుడు, మంచి అవకాశం దొరికింది. గోపి కేసు చేపట్టి గెలిపించావంటే ఆ రఘురాముడికి ఇది మొట్టమొదటి ఓటమవుతుంది. అతన్ని వృత్తిపరంగా దెబ్బతీస్తానని మీ తాతయ్య చేసిన మొదటి ఛాలెంజ్ని మనవడుగా నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. అదిగా తాతయ్య, మా నాన్న నేను పగ తీర్చుకోవడానికి, కనువిప్పు కలిగించడానికి చాలా తేడా ఉంది. సందేహించుతా మనవడు. తెలియదు సార్ లీడర్ గారు, నేను హంతకుడి కాదండి. ఆ రాఘవరావు అనే ఆయన్ని నేను దేవుడి సాక్షిగా చంపలేదండి. కంగారు పడు. ఆ రోజు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ రోజు రాత్రి 11 గంటలకి నేను ఒక్కడనే స్టాండ్లో ఉండగా ఒక అతను వచ్చి ఆటో ఎక్కి తొందరగా పోనీ అన్నాడు. ఓహ్, అతను ఎలా ఉన్నాడో గుర్తులు చెప్పగలవా? అతని ఉంగరాల జుట్టు, మొహం మీద పులిపిరికాయ ఉందండి. ఎక్కడే పోనేమన్నాడు? అదేం చెప్పలేదండి. కొంత దూరం వెళ్ళాక ఓ బంగ్లా ముందు ఆపమన్నాడు. 10 నిమిషాల్లో వస్తానని చెప్పిన మనిషి అరగంట అయినా రాకపోయేసరికి చిరాకేసి ఆయన కోసం ఆ బంగ్లాలోకి నేనే వెళ్ళాను. సార్ సార్ అలా నేను ఆ నగల కాసిపడిన మాట నిజమే పాప. ఆ మరుసటి రోజు దొంగిలించిన నగలు నమ్ముదామని బజార్కి వెళ్ళాను. బంగారం కొట్టులో ఆ నగలు నమ్మి డబ్బు తీసుకుంటుండగా పోలీసులు వచ్చి పట్టుకున్నారు. జరిగింది అదండి. నాకు ఆ హత్యకు ఏ సంబంధం లేదండి. నన్ను నమ్మండి. ఐసి, నీ ఆటో ఎక్కినవాడు బహుశా మారు వేషంలో ఉండి ఉండొచ్చు. అతను కొట్టొచ్చినట్టుండే గుర్తులేమని చెప్పగలవా? బాగా ఆలోచించు. గుర్తొచ్చిందండి. అతని ఎడం చేతి మీద నాగుపాము పచ్చబొట్టుందండి. నాగుపాము పచ్చబొట్టు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ హత్య నువ్వు చేయలేదని నిరూపించిన నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఓకే, రండి. సారీ ఇన్స్పెక్టర్, గోపి కేసు విషయంలో మీకు తెలిసిన వివరాలని చెప్పగలరు? హత్య చేయబడ్డ రాఘవరావు గారింట్లో విలువైన నగలు చాలా పోయాయి. అందులో ముఖ్యమైనది డైమండ్ లాకెట్. ఆ లాకెట్ ఖరీదే 5 లక్షలని అంచనా. ఆ లాకెట్ ఫోటో ఒకటి ఆ ఇంట్లోనే సేఫ్ లో దొరికింది. ఆ ఫోటో కాపీలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ లాకెట్ వెతికించడం కోసం చాలా కాపీలు తీయించడం జరిగింది. ఇవ్వండి.